దేవుడి చిత్తమే, దేవుడి ఇష్టమే నా ఇష్టం. అలాగే నా వివాహం కూడా దేవుడి చిత్తమే జరగాలి, దేవుడి ఇష్టం మాత్రమే జరగాలని చెప్పి ఎంతో పోరాడింది. ఎన్నో ఆటంకాలు, నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుడి చిత్తమే జరిగించాలని ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా ఇది జరగదు అని వారికి తెలిసినా సరే, దేవుడి చిత్తం కదా, దేవుడు ఇది సాధ్యపరుస్తాడని చెప్పి విశ్వాసం ఉంచి ముందడుగేసి దేవుడి చిత్తాన్ని నా జీవితంలో జరిగించి వెళ్ళారండి మా అమ్మగారు లేకపోతే దేవుడి చిత్తం నా జీవితంలో జరిగి ఉండేది కాకపోవచ్చేమో. కానీ దేవుడు నా జీవితంలో ఆయన చిత్తాన్ని చేసి మా అమ్మగారు ఆశ నా ద్వారా నెరవేర్చుకోవాలి, మా తమ్ముడి ద్వారా నెరవేర్చుకోవాలని చెప్పి ఆయన చిత్తాన్ని నా జీవితంలో చేశారు. నా జీవితంలో ఆయన చిత్తం జరిగించుకోవడం వల్ల నా జీవితం ఎంతో సంతోషకరంగా ఉంది. నాకు తల్లి లాంటి అత్తయ్య గారిని ఇచ్చారు, తండ్రి లాంటి మామయ్య గారిని ఇచ్చారు, నా భర్త, అందరూ కూడా అక్కడి సంఘం ఎంతగానో నన్ను ప్రేమిస్తూ ఉంటారు, ఎంతగానో నన్ను ఆదరిస్తూ ఉంటారు. మా తల్లిగారి కోసం ఇంకొక మాట చెప్పాలంటే, ఆమెకి చాలా ధైర్యం. ఎంత ధైర్యం అంటే, నేను పుట్టిన 6 నెలలకి ఆమెకి కీళ్ళవాతం అని వచ్చిందనమాట, అనారోగ్యం. వచ్చినప్పుడు డాక్టర్స్ అప్పుడే చెప్పేశారు, నువ్వు మంచాన పడిపోతావు, ఒక 6 నెలల్లో చనిపోతావు అని చెప్పారు. కానీ నా 22 ఇయర్స్, నా మ్యారేజ్ చూసి మొన్నటి దాకా బ్రతికున్నారు అంటే మందులు కాదు, వైద్యులు కాదు, ఎవరు కాదు, మొదట దేవుడైతే తర్వాత ఆమె ధైర్యం మాత్రమే. చాలా ధైర్యం. ఎంత ధైర్యం అంటే, ఆమె చనిపోతుందని తెలిసి కూడా ధైర్యంగా బ్రతికేవారు. ఎంత కష్టం వచ్చినా, ఆమె పడిపోయినప్పుడు కావచ్చు, కాలు విరిగిపోయినప్పుడు కావచ్చు, మేము అందరూ ఏడ్చేవాళ్ళం. చిన్న కన్నీరు కూడా కార్చలేదు. ఇంతలా ఆవేశం వచ్చేసినప్పుడు, అంతలా బాధపడినప్పుడు అప్పుడు కూడా ఆమె కన్నీరు కార్చలేదు. లాస్ట్లో కూడా వెళ్ళిపోతూ ఒక చిరునవ్వుతోనే వెళ్ళిపోయారు. ఆమె ధైర్యం, అంత ధైర్యం. నేను అనుకున్నాను, మా అమ్మగారు చాలా ధైర్యవంతులు కదా, గొప్పవారు కదా, కాబట్టి అన్ని జయించుకొని వచ్చారు కదా, అన్ని మరణాలు దాటించుకుని వచ్చారు కదా, ఈసారి కూడా బయటకు వచ్చేస్తారు ఆమె ధైర్యంతో, ఎందుకంటే మా అమ్మగారు గొప్పవాళ్ళు కదా అని అనుకున్నాను. కానీ దేవుడు ఆమెను కోరుకున్నంత గొప్పదాన్ని నేను ఊహించుకోలేకపోయాను. అంతే కదండి, దేవుడు ఆమెను కావాలి అనుకున్నంత గొప్పగా ఆమె ఉందని నేను ఊహించుకోలేకపోయాను. కాబట్టి మా అమ్మగారి విషయంలో మీ అందరూ మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, ఎంతగానో బలపరిచారు. సంఘం అయితే మమ్మల్ని అసలు వదలలేదండి. కష్టం వస్తే వదిలేస్తారు అందరూ, కానీ మా సంఘం కష్టంలో